ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు విశ్వమణి అధినేత బాబు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాబు గారు, అంటే మనకి డబ్బు కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, సంపద కావాలన్నా అన్నీ ఒకటే. మనకి ఏది కావాలన్నా విశ్వాన్ని అడిగితే ఇస్తుంది అని అంటారు. నిజంగా అడిగితే ఇచ్చేస్తుందా? ఖచ్చితంగా ఇస్తుంది. ఎలా అడగాలి? ఏ విధంగా అడగాలి? అవకాశాలు అడగాలి. ఎలా అడగాలంటే ఏదో విశ్వానికి డబ్బు ఇచ్చేంటే డబ్బు ఇచ్చేదండి. విశ్వాన్ని అడిగే పద్ధతి కూడా ఉందండి. ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు అని ఫస్ట్ నువ్వు గురించి ఆలోచించాలి. విశ్వాన్ని అడిగేదానికి ముందు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, నీ పరిస్థితి ఏంది. డైరెక్ట్ పోయి నాకు డబ్బు కావాలంటే ఇచ్చేదండి. విశ్వం కూడా ప్రతి మానవుని గుర్తిస్తుంది. ప్రతి మానవుడి దగ్గర విశ్వం ఉంది అండి, యూనివర్స్ ఉంది. ప్రతి మనిషి దగ్గర విశ్వం ఉంది, నీ పక్కన ఉంది. నువ్వు ఏం చేస్తున్నావు, మంచి చెడు తెలియదు. అయితే మంచి చెడు మాత్రం తెలియదు. నువ్వు ఏం ఆర్డర్ వేస్తావు ఇచ్చేస్తుంది. నెగిటివ్ ఆలోచనలు పక్కన కొంచెం పెట్టుకునేసి నువ్వు డబ్బు కావాలంటే నీకు ఎలా ఇస్తుందండి? నెగిటివ్ ఆలోచనలు ఉందండి. ఆ నెగిటివ్ ఆలోచనలు తీసేయాలి. నెగిటివ్ కాకుండా నమ్మకం అమ్మలాంటిది, నమ్మకం అమ్మలాంటిది. ఆ నమ్మాలి, ఫస్ట్ నమ్మాలి, గట్టిగా నమ్మేయండి. ఎవరిని నమ్మద్దు, మిమ్మల్ని మీరు నమ్మేయండి. నమ్మేసి గట్టిగా నమ్మేసి అప్పుడు అడగండి. మీరు ఏదో మీ వల్ల అయిన సహాయాలు, కొంత దాన ధర్మాలు, విశ్వ కళ్యాణం, లోక కళ్యాణం ఇలా చేసుకుంటూ కొంచెం ప్రయత్నాలు మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేయాలి. కొంచెం చేసుకుంటూ అప్పుడు అడగండి. డబ్బుకి సంబంధించిన అవకాశాలు అడగండి. డైరెక్ట్గా డబ్బు విశ్వమా నాకు 10 కోట్లు ఇచ్చేయంటే ఇచ్చేదండి. స్టెప్ బై 10 కోట్లు అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా, టైం కావాలి కదా. ఇప్పుడు మనం 10 కోట్లు సంపాదించడానికి టైం పడుతుంది కదా. అదే ₹1,00,000 అంటే దానికి ఒక టైం, అది 10,000 అంటే దానికి ఒక టైం ఉంది కదా. అలా టైం మీరు అడిగేదాన్ని బట్టి కూడా టైం తీసుకుంటుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ పోవాలి. అవకాశ రూపంలో అడగాలి. ఎలా అడగాలి? నేను ఎదగాలనుకున్నాను, ఆలోచన ఫస్ట్ పెట్టాలి. నేను ఎదగాలనుకున్నాను, నేను ఉన్నత స్థితిలోకి వెళ్ళాలనుకున్నాను, ఈ స్థితికి పోవాలి, నాకు మార్గాలు, దానికి సంబంధించిన అవకాశాలు, డబ్బుని నేను సంపాదించాలి. ఎలా సంపాదించాలన్నాము? సులభంగా. అది కూడా నువ్వు కోరుకునే దాంట్లో ఉన్నది. నువ్వు కష్టంగా అనుకుంటే కష్టంగా వస్తుంది, సులభంగా అనుకున్నాడు సులభంగా వస్తుంది. ఇలా అడగాలి. మీరు ఎలా అడుగుతారో అలా ఇచ్చేస్తుంది. మీరు ఎలా అడుగుతున్నారు, సులభం అంటున్నారు, సులభంగా వస్తుంది. లేదు కొంతమంది వచ్చి కష్టంతో కూడిన డబ్బులు నా దగ్గరికి వచ్చింది అని మాటల్లో చెప్తూ ఉంటారు. కష్టపడి వచ్చింది రబ్బీ డబ్బు అని. అంటే వాళ్ళు క్రియేట్ చేశారు, కష్టంతో వచ్చింది. నిజంగానే వాళ్ళ కష్టంతో వచ్చింది అది. అంటే వాళ్ళ కష్టంతో కూడిన డబ్బు ఇది, నా కష్టపడిన సంపాదించిన డబ్బు అంటారు. అలా చెప్పకూడదండి. సులభంగా వచ్చింది, నాకు సులభంగానే వచ్చింది అని సులభంగానే వచ్చేస్తాం. సులభంగా వచ్చింది అంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏడుస్తారని కూడా చాలా మంది అనుకుంటారు. ఏడ్చుకొని ఐ డోంట్ కేర్ అన్నాను. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఏమని? పక్కన వాళ్ళ గురించి, ఇతరుల గురించి ఆలోచించడం ఫస్ట్ ఆపేయండి. మరి పక్కన ఉండి వీళ్ళని ఏదో ఒకటి సూటిపోటి మాటలు అనడం చేయడం చేస్తూ ఉంటారుగా. వాళ్ళు చేసుకుంటూనే ఉండి మీ ప్రయత్నం ముందుకెళ్తూనే ఉండండి. వాళ్ళు అక్కడనే ఉంటారు. మీరు స్టెప్ బై స్టెప్ ఏం ఆన్సర్స్ ఇవ్వద్దు. ఐ డోంట్ కేర్. వాళ్ళ లెక్కే పెట్టకూడదు, మీ మైండ్లోకి ఎక్కించకూడదు వాళ్ళని. అది నెగిటివ్, వాళ్ళు అనడం నెగిటివ్. దాని పక్కన డిలీట్ చేసేయి, దాని పక్కన నెట్టి సైడ్ నెట్టుకుంటూ వెళ్ళిపో. ముందు నీ స్టెప్ ఏంది? నువ్వు అడగాలి, విశ్వాన్ని అడగాలి. డబ్బు కావాలి, సంపాదించాలి. అది ఎలా అడగాలి? అవకాశ రూపంలో అడగాలి. అది ఏ టైంలో అడగాలి? బాగా కడుపు రెండు తినేసి మధ్యాహ్నం బాగా నిద్రపోయి లేచేసి అప్పుడు విశ్వాన్ని నాకు డబ్బు అంటే రాదండి. ప్రశాంతత, నువ్వు కూల్గా ఉండాలి. ఫస్ట్ నీలో ఉన్న నెగిటివ్ని తీసేసి నువ్వు కూల్ అయిపోవాలి. నీ మనసు ఫుల్గా ప్రశాంతం అయిపోవాలి. నీ మైండ్ మొత్తం ప్రశాంతత ఉండాలి. అప్పుడు అడుగు, డబ్బుని అడుగు. ఎలా అడుగు? అది ఏ టైంలో ఉంటుంది? 4 నుంచి 5 లోపల ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుందండి. సూర్యోదయానికి ముందు లేచేయాల్సిందే. బాగా గాఢ నిద్రపోయి సూర్యోదయం 6:34 కంటే నేను 6:30కి లేచానంటే జరగదు. సూర్యోదయం అంటే ఒక టైం కేటాయించుకో, క్రమపద్ధతి కేటాయించుకో, నీలో మార్పు తెచ్చుకో. ఫస్ట్ నీలో నువ్వు మారు. నీలో మార్పు తెచ్చుకున్న తర్వాత నువ్వు అక్కడికి రా. ఆ ఉదయం 4 నుంచి 5:30 లోపల అనేది చాలా వర్కౌట్ అవుతుంది. బ్రహ్మాండం. నువ్వు ఏది అడిగినా సాధించవచ్చండి ఆ టైంలో చేస్తే. ఆ టైంలో కూర్చో, అడుగు, యూనివర్స్ని అడుగు. పదే చెప్పు నువ్వు ఎలా కావాలి, ఏం కావాలి. ఎలా అడగాలంటే ఈ విధంగా అడగాలి. అవకాశ రూపంలో అడగాలి. నాకు డబ్బు ఈ విధంగా కావాలి, నేను ఎదగాలనుకున్నాను, ఈ స్థాయికి పోవాలనుకున్నాను, నాకు కారు కావాలి, నాకు ఇది కావాలి, దాన్ని సంపాదించడానికి కావాల్సినటువంటి అవకాశాలు నాకు కల్పించు. అప్పుడు అవకాశాలు వస్తుందండి. అవకాశాలు ఆటోమేటిక్ నిన్ను నమ్మనాను. నమ్మకంతో యూనివర్స్ని అడగమన్నాను. నమ్మకంతో మిమ్మల్ని మీరు నమ్మి యూనివర్స్ని అడిగినప్పుడు దానికి సంబంధించిన అవకాశాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది. ఎలాగైనా వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అటువంటి టైంలో అడగండి. అలా అడగండి, అవకాశ రూపంలో అడగండి. ఇతరుల విషయాలు ఏది అనుకున్నా ఐ డోంట్ కేర్ పక్కన పారేయండి. మీరు ఇలా అడగండి, ఇలా పోండి, మీకు అవకాశాలు వస్తుంది. డబ్బుని ఈజీగా సంపాదించండి. మీరు ఉన్నత స్థితికి వెళ్ళిపోండి. ఆలోచన కూడా ఉన్నతంగా పెట్టండి. ఎప్పుడు కానీ తక్కువలో ఉండొద్దు, బాగా పోతా ఉండండి. అప్పుడు అడగండి. మీ ఆలోచనలు ఉన్నప్పుడే మీరు ఆ స్థాయికి వెళ్తారు. ఆలోచన పెట్టినప్పుడే, ఎప్పుడైతే డబ్బు అని ఆలోచించారంటే ఆ డబ్బు లోకానికి మీరు వచ్చేసారని లెక్క. డబ్బు అన్నప్పుడు అడుగు పెట్టేశారు మీరు.
ఆ లోకానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఇంకా రిచ్ జీవితం అన్నప్పుడు ఎలా ఉంటుంది, మీ ఆలోచన పెట్టాలి, రిచ్గానే ఆలోచించాలి. మన పెద్దలు అంటారు కదా, యద్భావం తద్భావతి అంటారు. కాబట్టి అది ఒకప్పట్లో కొన్ని చాలా విషయాలు పెద్దోళ్ళు చెప్పినట్టు, మీరు అన్నట్టు పెద్దోళ్ళు చెప్పేట్టు కూడా జరిగిపోయినాయండి. అంటే ఆలోచనలు కరెక్ట్గా ఉంటే జరుగుతుంది. నువ్వు నెగిటివ్లో కూరుకుని పోయేది, నాకు రాలేదు నేను పోలేను, ఆ స్థాయికి పోలేను, నేను అడిగినా ఇవ్వలేదు అంటే చూడండి, యూనివర్స్ అడిగింది ఇచ్చేస్తుంది మీకు, అప్పుడు ఇచ్చేయాలి. అంటే ఈరోజు కోట్లు అడిగితే ఇచ్చేయాలనా? అప్పుడు ఇవ్వదండి. మీరు ప్రయత్నించండి, ప్రతిరోజు అడగండి, ప్రతిరోజు మీరు చూస్తుంది, ప్రతిదీ చూస్తూ ఉంటుంది. కానీ మంచి చెడ్డ మాత్రం తెలియదు, ప్రతిదీ చూస్తూ ఉంటుంది. మీరు అడగండి, పదే మీరు ప్రతిరోజు మీ మైండ్కి ట్రైనింగ్ ఇవ్వండి. మైండ్కి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఒక రోజు నిజమైపోతుంది, యూనివర్స్ ద్వారా ఒక రోజు నిజమైపోతుంది. అలా అడగాలి, అవకాశ రూపమే అడగాలి. ఏది కానీ నాకు డబ్బు ఇచ్చేయి, నాకు కొంతమంది నిరాశ ఆలోచన అంటే ఎక్కువ పెట్టమన్నారు అనేసి, నాకు ఉన్నట్టుండి ఒక 10 కోట్లు కానీ దొరికిపోతే బాగున్నాం, పోతా ఉంటే దారిలో ఒక బంగారుగా ఇల్లు కానీ దొరికిపోతే బాగున్నాను, ఇలా ఉండకూడదండి. ఇలా ఇది వచ్చి చాలా అత్యాశ అంటారు దీన్ని. అది ఒక లెవెల్ ఉంది అన్నాను. ఇప్పుడు 10 కోట్లు అన్నప్పుడు దానికి టైం ఉంది కదా, నువ్వు ఇలా ఆడుకో, అది కూడా దొరుకుతుందండి. దొరకదని దీంట్లో సాధ్యం కాందే లేదు. మన సబ్జెక్టులు ఏదైనా సాధ్యమే, దొరుకుతుంది. నువ్వు దాన్నే పట్టుకోవాలి. అయితే ఇంకేరే ఆలోచన లేదు. నాకు దొరకాలి, డబ్బు దొరకాలి. నువ్వు అడుగుతున్నావు, ఎవరిని అడుగుతున్నావు? యూనివర్స్ని అడుగుతున్నావు. నాకు డబ్బు దొరికితే బాగుండు, నాకు ప్రతిరోజు అంటే కోట్లు అడగొద్దు, కొంచెం స్టెప్ బై స్టెప్. అది కూడా ఒకరోజు నిజం అవుతుందండి. ఇలా కూడా దొరికిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇలా దొరికి పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, మీకే తెలుసు. ఆలోచిస్తూ ఉండాలి. అలా అడగాలి, అవకాశ రూపం అడగాలి. ఏది కానీ ఏ టైంలో అడగాలి, ఆ నిద్రలేసి ఆ టైంలో అడగాలి. దాని గురించి మీరు ఆలోచించాలి. ఆ అవకాశాన్ని అడిగినప్పుడు యూనివర్స్ అవకాశం ఇచ్చేస్తుంది. డబ్బుని ఈజీగా బ్రహ్మాండంగా మనం సంపాదించుకోవచ్చు. యూనివర్స్ ఇలా అడగాలి, అవకాశ రూపం అడగాలి. ఆ అడిగిన డబ్బులు ఏం చేస్తావు? ఇప్పుడు యూనివర్స్ను 10 కోట్లు అడిగినావు, లేక 1,00,000 రూపాయలు అడిగినావు. ఆ 1,00,000 రూపాయలను అడిగేసి నువ్వు గమ్మునుంటే ఇవ్వదండి. నువ్వు అడిగావు, అవకాశ రూపం అడిగినావు, అన్నీ బాగానే ఉంది, బాగానే అడిగావు. అడిగేసి నేను 1,00,000 రూపాయలు అడిగినాను, నాకు ఇచ్చేస్తుంది, నేను గమ్మునుంటే ఇవ్వదండి. ఆ 1,00,000 రూపాయలు ఎందుకోసం నీకు? ఆ 1,00,000 రూపాయలు ఎందుకోసం నువ్వు చెప్పాలి, లెక్క కూడా చెప్పాలి. లెక్క ఇప్పుడు మీరు ఇంట్లో మీ పాప లేక మీ నాన్న ఎవరినా డబ్బు అడుగుతారు, ఒక 1000 రూపాయలు అడుగుతారు, ఎందుకమ్మా అంటున్నారు కదా, అంటారా లేదా? అన్నప్పుడు ఆ లెక్క చెప్తారు కదా, నేను డ్రెస్ కొనాలి, షూ కొనాలి, ఏదో దాని దగ్గర ఆన్సర్ ఇస్తారు. ఆ విధంగా యూనివర్స్కి చెప్పాలండి. నువ్వు 1,00,000 రూపాయలు అడిగినావు, ఆ 1,00,000 దేనికి చేస్తావు? నేను వచ్చింది ఆ 1,00,000 నేను బంగారు కొంటానన్నా ఉంటే ఇవ్వదండి. దాంట్లో కేటాయించాలి. లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం కోసం మీరు కేటాయించాలి. నీకు వచ్చిన డబ్బులు నువ్వు కేటాయించినప్పుడే నీకు వస్తుంది. నేను చెప్పాలి, నేను విశ్వ కళ్యాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇక ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనేసి ఒక వర్డ్స్ ఉందండి, చాలా వర్కౌట్ అవుతుంది. అంటే విశ్వ కళ్యాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి నువ్వు డబ్బును అడుగుతున్నావు, ఈజీగా అడుగుతున్నావు, ఈజీ మార్గాలు ఎత్తుకొని వస్తుంది. ఆ డబ్బును వచ్చినప్పుడు ఆ 1,00,000 రూపాయలు అడిగినప్పుడు నేను 10% అంటే ఒక 10,000 రూపాయలు నేను విశ్వ కళ్యాణం చేస్తానని చెప్పేయి. మిగతా 90,000 ఉంది, నువ్వు ఖర్చు పెట్టుకో. నువ్వు దేనికి నీ కోసం కూడా ఖర్చు పెట్టాలి కదా, ఖర్చు పెట్టినప్పుడు డబ్బు వస్తుంది. అవకాశ రూపం అడగండి, ఆ టైంలో అడగండి. మిమ్మల్ని మీరు అడగండి, ఇతరులను నమ్మద్దు, మిమ్మల్ని నమ్మండి. ప్రతిసారి అప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాను, నమ్మమంటాను. ఎవరిని నమ్మాలి? మిమ్మల్ని మాత్రమే నమ్మాలి, ఎవరు నమ్మకూడదు. అయితే సార్, కొన్ని మంత్రాల వల్ల కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి వింటూ ఉంటాం కదా. అంటే కొన్ని మంత్రాలు, ఈ మంత్రాలు ఇలా నిరంతరం జపించడం వల్ల మీరు కావాలనుకున్నది అవుతుంది అంటారు. దాన్ని ఎక్కువ నమ్మాలంటారు, విశ్వాన్ని ఎక్కువ నమ్మాలంటారు? అది వచ్చి దేవుళ్ళు అన్నప్పుడు ఆ సబ్జెక్ట్కి వెళ్తే దేవుళ్ళు కూడా ఇస్తారండి. ఎప్పుడు ఇస్తారంటే పూర్వ జన్మ కర్మ ఫలాన్ని బట్టిస్తారు. అంటే నీ యొక్క ఇప్పుడు జాతకాన్ని బట్టి ఇచ్చారండి. పూర్వ జన్మలో నీ యొక్క ఫలం, కర్మ ఫలం ఎలా ఉంది దాన్ని బట్టి ఇస్తారండి. అప్పుడే వాళ్ళు ఇస్తారు. దానికి ఎగ్జాంపుల్ నేనే దాన్ని కూడా అనిపించాను. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి డబ్బుని కావాలన్నప్పుడు అవకాశాన్ని అడగండి. దాని దగ్గర అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తారని లెక్క చెప్పండి. అవకాశంలో డబ్బు అడిగినప్పుడు డబ్బు వస్తుందండి. అడగాలి, పదే అడగాలి. ఒకరోజు అడిగినాను, 10 రోజులు, ఒక రోజుల తర్వాత 10 రోజుల తర్వాత అడిగినంటే రాదు. ఇలా అడగండి. ఇలా అడిగినప్పుడు మనకి అవకాశం వస్తుంది. ఈరోజు అఫర్మేషన్, నాకు డబ్బులు చాలా సులభంగా వచ్చినందుకు ఆ విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈరోజు అఫర్మేషన్, నాకు డబ్బులు చాలా సులభంగా వచ్చినందుకు విశ్వానికి థ్యాంక్ యూ సో మచ్, కృతజ్ఞతలు అని చెప్పుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు కావాలి అనుకుంటే ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో ఆ విధంగా ప్రయత్నించి అందరూ కూడా ధనవంతులై ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.